కాకినాడ రమణయ్యపేట ప్రార్థనా మందిర నిర్మాణం అక్రమ నిర్మాణం అంటూ జరుగుతున్న ప్రచారం అసత్యమని కోర్టు పర్యవేక్షణలో ఉన్న అంశంపై అనవసర ఆందోళనలు సరికాదని పాస్టర్ దడాల విలియమ్స్ పేర్కొన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వివిధ క్రైస్తవ దళిత సంఘాల ప్రతినిధులు మద్దతు పలికారు. రమణయ్యపేట ప్రాంతంలోని ప్రార్థనా మందిర నిర్మాణంపై వస్తున్న ఆరోపణలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని పాస్టర్ దడాల విలియమ్స్ తెలిపారు. ఇటీవల కొన్ని వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలు పూర్తిగా అసత్య ప్రచారమని ఆయన పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు ప్రాంతానికి సంబంధం లేని సంస్థలను తీసుకువచ్చి ప్రార్థనా మందిరం వద్ద ధర్నాలు నిర్వహిస్తూ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి చర్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని, సంబంధిత వ్యక్తులపై కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, పోలీసు శాఖను కోరారు. సమాజంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే చర్యలను ప్రభుత్వం ఉపేక్షించకూడదని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పిఎం హెడ్రీ, డేవిడ్ శామ్యుయల్, పండు అశోక్ కుమార్, బంగా సతీష్ కుమార్, పాస్టర్ చార్లెస్, కాకినాడ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. మీడియా మిత్రులందరికీ కూడా మా యొక్క గుడ్ మార్నింగ్ అండి, అందరికీ మా యొక్క నమస్కారాలు. ఈరోజు ఈ యొక్క పత్రికా సమావేశం ప్రింట్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ఏర్పాటు చేసిన కారణం ఏంటంటే మరి ఆ యొక్క చర్చి నిర్మాణ విషయంలో వచ్చినటువంటి తప్పుడు ప్రచారాలు మరి వాటిని ఖండిస్తూ ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి చర్చి నిర్మాణం అక్రమంగా నిర్మించిందని చెప్పేసి మేము న్యూస్లో చదివాం. అది చదివినప్పుడు మేము చాలా మరి ఆందోళనకు గురయ్యాం. దయచేసి విషయాన్ని తెలియచేయాలని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ నెల 24వ తేదీన ఈశ్వర్నగర్ రమణయ్యపేట చర్చి దగ్గర కొంతమంది హైందవ సంస్థల వారు ధర్నాలు చేసి మరి అనేకమైన నినాదాలు చేశారు. మరి ఆ వార్తలు మేము ఎలక్ట్రానిక్ మీడియాలో అలాగే ప్రింట్ మీడియాలో చూసినప్పుడు ఆ వార్తలు వాస్తవాలు కాదని మేము తీవ్రంగా వాటిని ఖండిస్తున్నామండి. కనుక ఇటువంటి మరి అసత్య ప్రకటనలు చేయడం మరి తీవ్రమైన మనస్తాపానికి మేము గురయ్యాం. దయచేసి విషయాన్ని గమనించండి. ఎందుకంటే ఈ ప్రార్థనా మందిరం మరి నూతనంగా నిర్మించినట్లుగా వచ్చిన వాస్తవాలు కాదు. అవి గత మా తండ్రి గారి కాలం నుండి కూడా అక్కడ తాటిపాటు వేసి అక్కడ ప్రార్థనలు జరిపించే వాళ్ళం. ఆ తర్వాత అదే స్థలాన్ని 1998 సంవత్సరంలో మేము దాన్ని కొనడం జరిగిందని దాని డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. దయచేసి వాటిని గమనించాలని. అయితే మరి మేము ఆ యొక్క ప్రార్థనా మందిరాన్ని ప్రారంభించినప్పుడు అక్కడ ఎటువంటి నివాస గృహాలు కూడా లేవండి. మరి వాటిని మీరు స్పష్టంగా ఈ యొక్క మరి ఫోటోగ్రాఫ్స్లో మీరు చూడొచ్చు. దయచేసి ఈ యొక్క మొట్టమొదటి ప్రార్థనా మందిరం అక్కడ 98లో నిర్మించామండి. అక్కడ ఉన్నటువంటి ప్రార్థనా మందిరం ఇది. ఇంకా 2014 సంవత్సరంలో మరి ఈ యొక్క మందిరం నిర్మించాం. ఇదిగో 98 నాటి విశ్వాసులు మాకు మందిరానికి వచ్చేటువంటి వారు దయచేసి గమనించండి. 2014 సంవత్సరంలో ఈ ప్రార్థనా మందిరం అక్కడ నిర్మించింది. అయితే ఈ యొక్క స్థలం మరి ఈ ప్రార్థనా మందిరం చాలా శిథిలావస్థ కంటే పైనుంచి కారిపోతున్నందువల్ల దీన్ని తీసి ఇదే స్థలంలో కొత్త భవనాన్ని ఇప్పుడు నిర్మించడం జరిగింది. దీనికి మరి ప్రభుత్వ అనుమతులు లేవని చెప్పేసి వార్తలు అవాస్తవం. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. ఇదిగోండి 17/8/2020 సంవత్సరంలో ఈ యొక్క ప్రభుత్వ అనుమతి కలెక్టర్ గారి ద్వారా చర్చికి అనుమతి వచ్చింది. దాని యొక్క ఈ ఫైల్ నెంబర్ కూడా ఉంది. ఇదిగో 315801-2020 అనేటువంటి ఫైల్ నెంబర్తో ఈ యొక్క మరి కలెక్టర్ గారు పర్మిషన్ మాకు ఇచ్చారండి. అయితే దీని విషయంలో మరి మా ప్రక్కన ఉన్నటువంటి వేగి నాగేశ్వరరావు గారు అనేటువంటి వ్యక్తి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే హైకోర్టు వారు మరలా పరిశీలించి మరలా కొత్త ఆర్డర్ ఇవ్వమని చెప్పేసి మరలా హైకోర్టు వారు దాన్ని చెప్పడం జరిగిందండి. ఈ యొక్క ఆర్డర్ ఇది హైకోర్టు ఆర్డర్. మరలా తిరిగి ఆ యొక్క మరి కలెక్టర్ గారు ఇద్దరిని కూడా పిలిచి సమక్షించి 4 షరతులతో కూడినటువంటి మరి పర్మిషన్ 12/1/2024 మరలా తిరిగి పర్మిషన్ కలెక్టర్ గారు ఇవ్వడం జరిగిందండి. దయచేసి ఈ యొక్క విషయాలు గమనించాలి.